ఎవరో తలాతోక లేని వాళ్ళు కామెంట్ చేశారు, సంవత్సరానికి కొంతమందిని పంపేసి ఏం చేద్దామంటే ఇంక విశ్వాసులు వద్దా అంటున్నారు. నేను విశ్వాసులు వద్దాం లేదు. సంవత్సరానికి కొంతమంది సేవకులు తయారు చేసి ఇంక విశ్వాసులు వద్దంటే అడుగుతున్నాను. కోత విస్తారం ఉంది చెప్పండి. ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ అలా ఉందా లేదు చెప్పండి. 100 మంది సేవకులు తయారు చేసి మీరు ఏం చేద్దామంటే సేవ చేద్దామని సేవ చేద్దాం. ఎక్కడ చేపిస్తారు? ఏరియాస్ మేమే చూపిస్తాం, ఎక్కడ కొరత ఉందో మేమే చెప్తాం, ఎక్కడ నీడ్ ఉందో మేమే ఏర్పరుస్తాం. ఇల్లు అక్కడ సువార్చే, నువ్వు నిలబడే వరకు, నువ్వు సంఘం కట్టుకునే వరకు నీకు సోర్స్ మేమే పంపిస్తాం. ఇవి మా టార్గెట్స్. అందరికీ ఆన్సర్ కదండి. పనే సమాధానం అవ్వాలండి. ఇలా మనం చేసే పనే సమాధానానికి మనం ఏమి చేసినా ముందు దానికి మనం ఏం చేసినా పనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ చేస్తారండి. వీళ్ళు బెస్ట్ చేస్తారు. ఏది చేసినా పేరెట్టించుకోరండి. ఏం చేసినా క్వాలిటీ చేస్తారండి. ఏది చేసినా దేవుడికి మహిమ తెస్తారండి. ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించేలా చేస్తారని చెప్పుకోవాలండి. మన పనులు అలా ఉండాలి, మన మాటలు అలా ఉండాలి, మనం చేసే ప్రతి ప్రయాణం అలా ఉండాలి. మన చర్చ్, మన లివింగ్ లైఫ్ ప్రతిది ఎవరికి మహిమ తేవాలి చెప్పండి. మహిమార్థంగా జీవిస్తానని దేవునికి మాట ఇవ్వండి. ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తాను.